తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంపై దివ్యల మాధురి తనుజలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు టీటీడీ అధికారులు. తిరుమలలో తనుజ బర్త్డే వేడుకలు చేసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది టీటీడీ. నిషేధిత కార్యక్రమాన్ని నిర్వహించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ పోలీసులకు ఫిర్యాదు చేశామని టీటీడీ పేర్కొంది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంపై దివ్యల మాధురి తనూజలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు టీటీడీ అధికారులు. తిరుమలలో తనూజ బర్త్డే వేడుకలు చేసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది టీటీడీ. నిషేధిత కార్యక్రమాన్ని నిర్వహించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ పోలీసులకు ఫిర్యాదు చేశామని టీటీడీ పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. కార్తీక్, టీడీడీకి తిరుమలలో దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం టీడీడీ అయితే బిగ్ బాస్ టైమ్ గా ఉన్నటువంటి మాధురి మీద తనూజ మీద కూడా ఇద్దరి మీద కూడా ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అంతకంటే ముందుగానే ఈ విషయానికి సంబంధించి నిన్న తిరుపతి కోర్టు గతంలో ఏదైతే జరిగినటువంటి పరిణామాల మీద కూడా తిరుపతి కోర్టుకు హాజరవడం కూడా జరిగింది. ఆ సమయంలోనే రీల్స్ చేసినటువంటి వివాదం పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి క్రమంలో నిన్న ఇదే తరహాలో తిరుమలలో కూడా ఏదైతే పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి టీటీడీ ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అయితే దీని మీద టీటీడీ ఫిర్యాదుతో ఎలా పోలీసులు ముందుకెళ్తారన్నది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే వరుసగా వివాదాల్లోకి తరచూ ఇరుక్కుంటూ ఉన్నారు. గతంలో తప్పని తెలిసినప్పటికీ దాని విషయం మీద కోర్టుకు హాజరవ్వాల్సినటువంటి ఇరువురు కూడా నిన్న విచారణకు హాజరయ్యారు. దానికి సంబంధించినటువంటి వాదోపవాదాలు కూడా జరిగాయి. అయితే అంతకంటే ముందుగానే మళ్ళీ మరొకసారి టీటీడీ తిరుమల కేంద్రంగానే మరొక తప్పును కూడా ఏదైతే దువ్వాడకు సంబంధించినటువంటి మాధురితో పాటు ఇద్దరు కూడా చేయడం కూడా జరిగింది. ఈ విషయం మీద మాత్రం పెద్ద ఎత్తున చాలా సీరియస్ గానే టీటీడీ ఉందని చెప్పుకోవాలి. కఠినమైనటువంటి చర్యలను మున్ముందు తీసుకుంటామని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ దిశగానే ముందుకు వెళ్తున్నారు. రైట్ కార్తీక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.